రెండు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయనిగా ఉన్న నాగార్జున సాగర్ జలాశయం నేడు డెడ్ స్టోరేజ్ కి మరో 3 అడుగుల దూరంలో ఉంది. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి. అయితే అనేక పర్యాయాలు నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇప్పుడు ఎండలు ముదిరిపోవడంతో నీరు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడింది. నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం ప్రస్తుతం 513 అడుగులకు చేరుకుంది. సాగర్ జలాశయం నుండి విద్యుత్ ఉత్పత్తికి కుడి ఎడమ కాలువలకి పూర్తిగా నీటిని నిలిపివేయగా ఎస్ఎల్బీసీ కాలువకు మాత్రం 1350 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాకాలం సీజన్ నాటికి నాగార్జున సాగర్ ఆయకట్టుతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారనుంది. మళ్లీ వర్షాలు పడితేనే ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. ప్రస్తుతం వేసవి సీజన్లో కేవలం 7 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 312 టీఎంసీల నీటి నిల్వకు గాను 138 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఎస్ఎల్బీసీకి 1350 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో